ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు అయిన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలోనైనా ఆనాడు ప్రభా మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తం కొరకై కలువరి సిలువలో మీరు బలియాగం అయిపోయి తండ్రి మానవుల పాపములకు ప్రాయశ్చిత్త కార్యం జరిగించారు. ఈ సందర్భంగా ఆనాడు సిలువలో మీరు పలికిన 7 అమూల్యమైన మాటలు ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయం నడిపి దయచేసి తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుడి వాక్యంలో నుంచి మనం ఈ సందర్భంగా లూకా సువార్త 23వ అధ్యాయము 33-34 వచనాలు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మంచిది. వీళ్ళరా, కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తును చూసిన వెంటనే చెప్పినటువంటి మాట మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పిన మాటలు, ఇదిగో లోక పాపములను మోసుకొనుకో దేవుని గొర్రెపిల్ల అని, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు గురించి ముందుగానే చెప్పడం జరిగింది. ఆదికాండం 3:15లో ముందుగానే యేసు ప్రభు యొక్క ఆయన ఈ లోకంలో వచ్చేటువంటి ఆ సందర్భాన్ని గురించి ముందుగానే పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని మొదటి పుస్తకంలోనే అనగా ఆదికాండంలోనే 3:15లో ఒక ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనం ఏంటంటే, అక్కడ ఎలా ఉంటుంది వాక్యంలో, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాడు. వీళ్ళరా, యేసుక్రీస్తు మరి ఎవరు అనేది కనుక మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు సర్వాధికారి అయినటువంటి దేవుడు అని రాయబడి ఉంది. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి అక్కడ రాయబడింది ఆయన మహాదేవుడు అని. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి బలవంతుడైనటువంటి దేవుడు అని చెప్పి రాయబడింది. అలాగే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు గురించి ఆయనే నిజమైనటువంటి దేవుడు అనే విషయాన్ని అక్కడ చెప్తూ ఉంది వాక్యం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆదియందు ఉన్న దేవుడు అని. కాబట్టి స్పష్టంగా యేసు ప్రభు దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి మానవుల పాపముల కొరకు ప్రాయశ్చిత్త కార్యం జరిగించినటువంటి ఆ రోజే ఈ యొక్క శుక్రవారం లేక గుడ్ ఫ్రైడే అనేటువంటి రోజు. సాధారణంగా ఎవరైనా చనిపోతే ఆ రోజు గురించి మంచి రోజు అని ఎవరు చెప్పరు. కానీ యేసు ప్రభు చనిపోయినటువంటి ఈ రోజుని గురించి ప్రపంచం అంతా ఏమని చెప్తా ఉన్నారు? గుడ్ ఫ్రైడే అని చెప్తా ఉన్నారు. మంచి శుక్రవారము. ఎందుకు మంచి శుక్రవారం అయింది అంటే, యేసు ప్రభు మరణించినటువంటి ఈ రోజున మానవాళికి మంచి జరిగింది. మానవుల యొక్క పాపమునకు ప్రాయశ్చిత్త కార్యం జరగటం వలన మనుషులందరికీ మేలు కలిగింది, మంచి కలిగింది. కాబట్టి ఇది మానవులందరికీ మంచిది. కాబట్టి ఈ యొక్క శుక్రవారాన్ని ప్రత్యేకంగా మనం ఏమని పిలుస్తున్నాం అంటే, ప్రపంచవ్యాప్తంగా మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే అని చెప్తా ఉన్నాం. పస్కా పండుగ సమయంలో పస్కా పశువుగా యేసయ్య మానవుల పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుని సమయం సిద్ధమైంది. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుండగా ఆయనను ఇస్కరియోతు యూద అప్పగించడానికి వచ్చి కపటమైన ముద్దు పెట్టుకున్నాడు. పిలాతు వద్దకు తీసుకువెళ్ళారు. పిలాతు హేరోదు వద్దకు పంపిస్తాడు. హేరోదు కూడా ఏ నేరము కనుగొనలేదు. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే పిల్లరా, పిలాతు కానీ హేరోదు రాజు కానీ ఇద్దరు కూడా ఏమని తీర్పు తెచ్చారంటే,
సిలువ మరణము పొందడానికి లేకపోతే మరణము పొందడానికి ఈయనలో ఎలాంటి అపరాధము లేదు, ఈయన నిర్దోషి, ఈయన నిరపరాధి అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే మానవ చరిత్రలో న్యాయస్థానాల్లో ఎలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా దోషిని సాక్ష్యాధారాలను బట్టి, కొన్నిసార్లు తప్పుడు సాక్ష్యాలను బట్టి దోషి అయినా నిర్దోషి అనేటువంటి ఆ తీర్పు ఇచ్చి విడుదల చేసే సందర్భాలు ఉంటాయి. నిర్దోషి అయినటువంటి వాడిని కూడా కొన్నిసార్లు తప్పుడు సాక్ష్యాలను బట్టి అతడు దోషి అని చెప్పి తీర్పు తెచ్చి శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి లేక ఒకే ఒకసారి మానవ చరిత్రలో ఇలా జరిగింది. ఇతడు నిర్దోషి అని తీర్పు తీర్చారు, కానీ శిక్ష వేసి యేసు ప్రభువును శిలువ మరణానికి అప్పగించి వేశారు. ఎందుకు ఇలా జరిగింది? ఆయన నిర్దోషి అని ప్రకటించబడాలి. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు, జన్మ పాపము కర్మ పాపం లేనివాడుగా నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన తీర్పు పొందాలి. ఎందుకంటే మానవుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసేటువంటి ఆ గొర్రె పిల్లగా పిలువబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు మొదటిగా నిర్దోషి అని తీర్పు పొందాలి. ఆ తర్వాతే ఆయన శిలువలో మరణించాలి. కాబట్టి యేసు ప్రభు పాపం చేయలేదు. పాపము లేనటువంటి ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లరా, యేసు ప్రభు నిరపరాధని తీర్పు పొంది ఆయన సిలువలో మరణించాడు. దానికి కారణం ఏంటి తెలుసా? ఆయన సిలువలో మరణించి ఆయన పాపాల కోసం కాదు, నీ కోసము, నా కోసము, మనందరి పాపముల కొరకు, పాపము లేనటువంటి ఆయన మన కొరకు బలియాగం అయిపోయాడు. కాబట్టి ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమను మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. అలాగే ఆ తర్వాత మనం 24వ వచనంలో గమనించినట్లయితే సిలువలో వేసిన తర్వాత యేసు ప్రభు సిలువలో 7 అమూల్యమైనటువంటి మాటలు ఆయన పలకడం జరిగింది. మనం గమనించినట్లయితే సాధారణంగా ఎవరైనా మరణించేటప్పుడు వారు పలికేటువంటి చివరి మాటలకు చాలా విలువ ఉంటుంది, చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వారు చెప్పేటువంటి మాటలు చాలా అమూల్యమైనటువంటి మాటలు చెప్తారు, చాలా సత్యమైన మాటలు చెప్తారు, యథార్థమైనటువంటి మాటలు చెప్తారు. అందుకే సాధారణంగా ఎవరైనా చనిపోయేటప్పుడు అతని దగ్గర కొంతమంది అధికారులు కొన్ని సందర్భాల్లో మరణ వాంగ్మూలం అనేది తీసుకుంటారు. దానికి చాలా విలువ ఉంటుంది. అదేవిధంగా యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు మనము ధ్యానించినట్లయితే ఆయనలో ఉన్న వ్యక్తిత్వాన్ని గురించి అనేకమైన విషయాలను మనకి 7 మాటలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా అనేకమైన విషయాలను ఆ మాటలను ధ్యానించడం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు పలికిన సిలువలో పలికిన మొదటి మాట రాయబడి ఉన్నది. సార్ చూద్దాం. యేసు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మంచిది ప్రియులారా, యేసు ప్రభు ఇక్కడ సిలువలో పలికిన మొదటి మాట వాస్తవంగా కొద్దిగా గమనించినట్లయితే ప్రార్థన. మొదటి మాట ఏంటి చెప్పండి? ప్రార్థన. ఈరోజు కూడా చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా మాకు ఉద్యోగాన్ని ఇవ్వండి, ప్రభువా మాకు వివాహము, మా కుమార్తెకు లేక మా కుమారుడికి వివాహం విషయంలో సహాయం చేయండి, ఉద్యోగం విషయంలో సహాయం చేయండి, రుణభారాల విషయంలో సహాయం చేయండి, ఇల్లు కట్టుకునే విషయంలో సహాయం చేయండి, అది సహాయం చేయండి ప్రభువా, ఇది సహాయం చేయండి ప్రభువా అని అనేక మంది అడుగుతూ ఉంటారు. మంచిదే, మనం ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రతి వ్యక్తి అడగవలసింది తన పాపం లేక క్షమాపణ కొరకు మానవుడు అడగడం చాలా అవసరం. యేసు ప్రభు కూడా వారి యొక్క పాపములు క్షమించబడి, ఎందుకంటే వారు నిజంగానే యేసు ప్రభు ఎవరో వారు తెలియని అజ్ఞానంలో వారు ఎరుగరు కనుక వారు ఆయన తృణీకరించారు. అందుకే వారి యొక్క అజ్ఞానం బట్టి వారి యొక్క యేసు ప్రభువుని గురించి తృణీకరించినటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మనం వాస్తవంగా గమనించినట్లయితే ఇక్కడ ఆయన వాస్తవంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన ఒక ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. అక్కడ యెషయా గ్రంథం 53:12 ఏమని రాయబడిందంటే తిరుగుబాటు చేసే వారి గురించి ఆయన విజ్ఞాపన చేస్తాడు అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆయన యేసు ప్రభు రక్షకుడు కాదని తిరస్కరించి ఆయన సిలువ వేయమని కేకలు వేసినటువంటి
ఆయన హింసిస్తూ దూషిస్తూ అవమానిస్తూ ఉన్న ఆ ప్రజల కొరకు, తిరుగుబాటు చేయించున్న ప్రజల కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఈ సందర్భంలో ఆయన యెషయా గ్రంథం 53:12 చెప్పబడిన ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరంగా యేసు ప్రభు యొక్క ప్రార్థన ఆశ్చర్యకరంగా తండ్రి తీర్చాడండి. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 2:23 ఎవరైతే యేసు ప్రభువు సిలువ వేసినటువంటి వారైతే ఉన్నారో అందులో అనేక మంది 3,000 మంది పేతురు యొక్క ప్రసంగాన్ని విని, అయ్యా రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలని పశ్చాత్తాపడి తాము చేసినటువంటి పాపాన్ని బట్టి, అవును జవాధిపతిని మేము చంపామని వారి హృదయంలో నొచ్చుకొని ఆ పెంతెకోస్తు పండుగ రోజున 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి యేసు ప్రభు చేసిన ప్రార్థన అద్భుతమైన ఫలితాన్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా యేసు ప్రభు చేసినటువంటి ఆ ప్రార్థన బట్టి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల మీదకి రావాల్సినటువంటి తీర్పు సుమారుగా 40 సంవత్సరాలు వాయిదా పడింది. క్రీస్తు శకం 70 సంవత్సరంలో టైటస్ అనేటువంటి రాజు వచ్చి యెరూషలేమును నాశనం చేసే ఆ 40 సంవత్సరాల కాలం అనేది వారికి మారు మనసు పొందడానికి దేవుడు అవకాశంగా రావాల్సినటువంటి తీర్పును వాయిదా వేయటం జరిగింది. దానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన. సో యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మొదటి మాటను మనం కనుక గమనించినట్లయితే ఈ మాట దేవుని యొక్క ప్రేమను తెలియచేస్తూ ఉంది. ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తాం. దేవుని యొక్క ప్రేమ తప్ప మరొకటి కాదు. రెండవ మాట మనం గమనించినట్లయితే లూకా సువార్త 23:4 వచనంలో యేసు ప్రభు పలికిన రెండో మాట మనకు కనపడతా ఉంది. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా చెప్తున్నాను. పిల్లరా, యేసు ప్రభుతో పాటు 2 దొంగలు కూడా, ఒకడు ఎడమ వైపున మరొకడు కుడి వైపున, 2 దొంగలు కూడా సిలువలో వారితో సిలువలో వారు సిలువ వేయబడ్డారు. అయితే ఈ ఎడమ పక్కన ఉన్నటువంటి ఒక దొంగ ఏమంటాడంటే, నీవు రక్షకుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళన చేస్తూ ఉన్నాడంట. కానీ కుడి పక్కన ఉన్నటువంటి ఒక దొంగ అంటాడు, ఆయన ఏమంటాడంటే ఆ మొదటి వ్యక్తిని గద్దించి, మొదటి దొంగను గద్దించి అంటాడు, ఇప్పుడైనా దేవునికి భయపడవా అని. మనము పాపం చేశాం కాబట్టి మనకి శిక్ష తగినదే, కానీ ఆయన నిరపరాధి, ఆయన పాపం లేనివాడు అని చెప్పి యేసు ప్రభు వ్యక్తిగా ఒక మాట చెప్పాడంట. ఏమంటాడండి, నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ఆ దొంగ పలికినప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిగా అన్నాడు, ఈ రెండో మాట పలికాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగతో అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని. శ్రేష్టమైన స్థలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పరదేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రేష్టమైన సమయం నేడే, శ్రేష్టమైన వ్యక్తితో కలిసి అనగా నాతో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసు ప్రభు ఆ దొంగతో రెండవ మాటను పలికాడు. అవును ప్రియులారా, ఈ దొంగ యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశాడో లేదో మనకు తెలియదు. ఎంతోమంది యేసు ప్రభు యొక్క అద్భుతాలు చూశారు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా మార్చినప్పుడు తిన్నవారు ఉన్నారు. కుంటి వారికి నడక, గుడ్డి వారికి చూపు, మగవారికి మాట, మోచకాలు చేతులు గల వారికి స్వస్థపరిచినప్పుడు, కుష్ఠ రోగులను బాగు చేసినప్పుడు, దైవ శక్తుల చేత పీడించబడిన వారిని విడిపించినప్పుడు ఎంతోమంది ఎన్నో అద్భుతాలు చూసిన వారు ఉన్నారు. కానీ ఈ దొంగ అద్భుతాలు చూడకపోయినా, సిలువలో యేసు ప్రభువును చూసినప్పుడు అద్భుతాలు చూడకపోయినా సరే యేసు ప్రభు రక్షకుడని గుర్తించి యేసు ప్రభు దగ్గర తన యొక్క అపరాధములను బట్టి పశ్చాత్తాపంతో విరిగినదిన మనస్సుతో ప్రభువుని వేడుకున్నప్పుడు యేసు ప్రభు అతని వైపు తిరిగి ఈ రెండవ మాటను పలికాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని యేసు ప్రభు చెప్పాడు. గమనించండి, అందుకనే దేవుని వాక్యంలో చెప్తా ఉంది. దైవజనుడైన పౌలు ద్వారా దేవుడు రాయించిన కొరింథీ పత్రికలో వాక్యంలో చెప్తా ఉంది, సిలువను గురించిన వార్త
నశించిపోయే వారికి వెరితనము, కానీ రక్షించబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి అని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ యేసు ప్రభు అనేక మంది రక్షించాడు. ఆఖరికి వేదనతో సిలువ పైన వేలాడుతూ ఉన్నటువంటి చివరి క్షణాల్లో కూడా యేసు ప్రభు ఒక పాపిని రక్షించాడు. అంటే ఆత్మల పట్ల ఆయనకు ఉన్నటువంటి భారాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుని ప్రజలమైన మనం కూడా ఆత్మలను సంపాదించాలి. పాపంలో జీవిస్తూ నాశనం ముందు పడ్డకు జోగుచున్న వారిని రక్షించే విషయంలో ప్రతి క్రైస్తవ విశ్వాసి భారం కలిగి ఉండాలని, బాధ్యత కలిగి ఉండాలని, దేవుని ప్రేమల గురించి వారికి తెలియపరచాలని, అలాంటి వారి కోసం విజ్ఞాపనం చేయాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి రెండవ మాట ద్వారా యేసు ప్రభు నశించిపోయే పాపుల యొక్క విషయంలో ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో తెలియజేస్తాం. అందుకనే యేసు ప్రభు గురించి ఎలా ఉంది వాక్యంలో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని. మూడవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు సిలువలో పలికిన మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు ప్రభు తల్లి ఏంటంటే మరియను చూస్తూ, అలాగే తన శిష్యుడు ఏంటంటే యోహానుతో ఇదిగో నీ తల్లి అన్నాడు. తాను ప్రేమించిన శిష్యుడు ఏంటంటే యోహానుతో ఇదిగో నీ తల్లి అని అన్నాడు. తన తల్లి వైపు చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని పలికాడు. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ పలికిన ఈ మూడవ మాటలో మనం చూసినట్లయితే తల్లి పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి బాధ్యత, ఆయన తన బాధ్యతను ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు తన తల్లిని గురించి కూడా శ్రద్ధను కలిగి ఉన్నాడు. అట్లాగే మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా మన బాధ్యతల విషయంలో మనము సరైన విధానంతో ఉండాలని ఈ మూడవ మాట మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉంటాడని దైవజనుడైన పౌలు ద్వారా దేవుడు తిమోతికి రాసిన పత్రికలో హెచ్చరించడం జరిగింది. చాలామంది అందరినీ కూడా రక్షించడానికి బయలుదేరతారు, కానీ తమ సొంత ఇంటిలో ఉన్న వారి విషయంలో నిర్లక్ష్యంతోనూ బాధ్యతారహితంగా ఉంటారు. అలాంటి వారికి యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు కూడా నీ కుటుంబం విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. యేసు ప్రభు తన తల్లి బాధ్యతల విషయంలో నిర్లక్ష్యం చేయలేదు, కానీ తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తా ఉన్నాడు. కాబట్టి తన యొక్క తల్లి బాధ్యతను తన ప్రియమైన శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యోహానుకు అప్పగించడం ద్వారా పలికిన ఈ మూడో మాటలో మనం గమనించాల్సింది, యేసు ప్రభు ఏ విధంగా బాధ్యత కలిగిన ఒక కుమారుడిగా ఉన్నాడో మనం చూస్తున్నాం. నీవు ఒక కుమారుడు అయితే బాధ్యత కలిగిన కుమారుడుగా ఉండాలి. నీవు ఒక తల్లి అయితే బాధ్యత కలిగిన తల్లిగా ఉండాలి. నీవు ఒక తండ్రి అయితే బాధ్యత కలిగిన తండ్రిగా ఉండాలి. నీవు ఒక సహోదరివో అయితే బాధ్యత కలిగిన సహోదరుడిగా, బాధ్యత కలిగిన ఒక సహోదరిగా నీవు ఉండాలని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. అలాగే ఆ తండ్రి ఏంటంటే దేవుడు మన విషయంలో కూడా ఆయన బాధ్యత కలిగి, లేక మన విషయంలో ఆలోచిస్తూ మన విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకని కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 17వ వచనంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఎలా చెప్తా ఉన్నాడు, ఆయన నన్ను గురించి తలంచుకుంటున్నాడు అంటున్నాడు. అవును, యేసు ప్రభు తల్లి గురించి ఎలా ఆలోచించాడో, ఏ విధంగా శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఆ పరమ తండ్రి అయిన మన యేసు ప్రభు పరమ తండ్రి అయినటువంటి మన దేవుడు మనందరి విషయంలో కూడా ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. 4వ మాటను మనం చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాట చూస్తాం. యేసు ప్రభు సిలువలో 4వ మాట ఏమని పలికాడండి? 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్తాని. వాస్తవంగా ఇక్కడ ఆయన పలికిన ఈ మాట 22వ కీర్తన 1వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు రాసిన ఆ ప్రవచనాన్ని ఇక్కడ యేసు ప్రభు నెరవేరుస్తూ ఉన్నాడు. నా దేవా, ఈ మాటకు అర్థం, నా దేవా నా దేవా నేల చేయి విడిచితివి. ఒక శిష్యుడు తనను అప్పగించాడు ద్రోహం చేసి, అలాగే మిగతా శిష్యులందరూ పారిపోయారు. ప్రాణము పెడతామన్న వారు కూడా పారిపోయారు. ఆయన స్వజనులు ఆయనను తృణీకరించారు. ఇప్పుడు తండ్రి కూడా
ఇప్పటి వరకు వీళ్ళరా శిష్యులు, ఒక శిష్యుడు కపటమైన ముద్దు పెట్టుకుని ఆయనను ద్రోహంతో అప్పగించినప్పుడు ఆయన బాధపడలేదు. శిష్యులంతా తనతో తిన్నవారు, తనతో త్రాగినవారు, తనతో సంచరించిన వారు, తాను అద్భుతాలు చేయగా చూసిన వారు, తన కోసం ప్రాణం పెడతామన్నవారు అందరూ విడిచిపెట్టేసిన ఆయన బాధపడలేదు. ఎందుకంటే ఎప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పేవాడు, నాతో ఎవరు ఉన్నా లేకపోయినా నా తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పేవాడు. కానీ ఇక్కడ మన మానవుల యొక్క పాపములంతా కూడా యేసుప్రభు పైన మోపబడినప్పుడు, పాపము లేనటువంటి ఆయన మన కొరకు పాపముగా చేయబడినప్పుడు, గలతీయులకు రాసిన పత్రిక 3:16 రాయబడిన ప్రకారం పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడినప్పుడు, ప్రియులారా, తండ్రి తన కుమారుని యొక్క చేయి విడిచిపెట్టాడు. అందుకనే యేసు ప్రభు ఆ సందర్భంలో ఈ మాట పలుకుతా ఉన్నాడు, నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచిపెట్టావు, ఏలి ఏలి లమా సబక్తాని. ఇంత మునుపు తండ్రి తండ్రి అని చెప్పినటువంటి యేసు ప్రభు ఈ మాటకు వచ్చేసరికి నా దేవా అని ఎందుకు పలుకుతా ఉన్నాడంటే, మానవుల యొక్క పాపములన్నీ ఆయన పైన మోపగా, ఒక మానవుడిగా ఆయన మనపక్షముగా, ప్రియమైన వాళ్ళరా, ఈ మాట ఒక మానవునిగా పలుకుతూ ఉన్నాడు. ఇక మనం గమనించినట్లయితే యేసు ప్రభు సిలువలో పలికిన 5వ మాట దప్పిగొనుచున్నాను అని పలికాడు. దప్పిగొనుచున్నాను. ఈ మాట ఆయన చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇది ఆయనలో ఉన్నటువంటి ఆ మానవ స్వభావాన్ని గురించి అది మనకు తెలియజేస్తూ ఉంది. ఆయనలో ఉన్నటువంటి మానవ స్వభావాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. వాస్తవంగా యేసు ప్రభు జీవజలము నేనే అన్నాడు. అవును, ఆత్మ యొక్క దాహాన్ని తీర్చగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. ఆయన యొద్దకు వచ్చిన వారికి వారి ఆత్మ యొక్క దాహం తీర్చబడుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు సిలువ పలికిన ఈ మాట దేన్ని తెలియజేస్తూ ఉందంటే, మానవునిగా ఆయన ఉన్నటువంటి ఆ మానవ స్వభావాన్ని విషయంలో ఈ మాట అది తెలియపరుస్తూ ఉన్నది. అదేవిధంగా యోహాను సువార్త 19:30 మనం చూసినట్లయితే యేసు ప్రభు సిలువలో పలికిన 6వ మాట మనం గమనిస్తాం. ఆయన సమాప్తమైనది అని పలికాడని వాక్యం చెప్తుంది. ఆ మాట పలికి తల వంచి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని 7వ మాటను పలికి తల వంచి ఆయన తన ప్రాణమును విడిచిపెట్టాడని దేవుని వాక్యం యోహాను సువార్త 19:30 మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ సమాప్తమైనది అని యేసు ప్రభు చెప్పినప్పుడు ఏం సమాప్తమైంది? ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో ఆ కార్యము సమాప్తం చేయబడింది. మానవుల యొక్క పాపముల యొక్క ప్రాయశ్చిత్త కార్యము సమాప్తం చేయబడింది. ధర్మశాస్త్రములో ఉన్న లేఖనములన్నీ నెరవేర్చబడటం సమాప్తమైంది. అందుకనే సమాప్తం, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని యేసు ప్రభు పలికాడు. ఈ మాటను మనం గమనించినట్లయితే ఒక పరుగు బండిలో పరిగెత్తేవాడు గమ్యం చేరిన తర్వాత ఎంత సంతోషంతో, ఒకవేళ గెలిస్తే విజయోత్సాహంతో కేకలేస్తాడో, అదేవిధంగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినది మొదలుకొని లేఖనాలను నెరవేర్చుకుంటూ ధర్మశాస్త్రాన్ని అంతటి కూడా నెరవేర్చి మానవుల పాపముల కొరకు ప్రాయశ్చిత్త కార్యం జరిగించి విజయోత్సాహంతో పలుకుతూ ఉన్న మాట సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఆయన ఒక విజయోత్సాహంతో కూడిన ఒక మాట పలుకుతూ ఉన్నాడు. మంచిది ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఆ మాట చెప్పడానికి ముందు మనం చూసినట్లయితే ఈ కార్యము జరగకుండా చేయాలని, ఇది నెరవేర్చబడకుండా చేయాలని నరకపు శక్తులన్నీ కూడా ఆయన చుట్టుముట్టినా సరే యోధా గోత్రపు సింహంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడుగా నిలబడ్డాడు. నరకపు శక్తులన్నింటినీ కూడా ఆయన ఓడించాడు. ప్రియులారా, పాపం యొక్క శక్తిని ఆయన సిలువకు కొట్టివేశాడు. మరణం యొక్క ముందు పాపము అని బైబిల్ చెప్తా ఉంది. మొదటి మానవుడైన ఆదాము పాపం చేశాడు. పాపం వల్ల మరణము లోకంలో ప్రవేశించింది. కాబట్టి మరణము తొలగించబడాలంటే మరణం యొక్క ముళ్ళైనటువంటి పాపం యొక్క సమస్య పరిష్కరించబడాలి.
కాబట్టి ఆ మరణం యొక్క ముళ్ళు అయిన పాపము తొలగించడానికి యేసు ప్రభు సిలువలో మనందరి కోసం బలియాగం అయిపోయాడు. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగదు. అది కూడా మరి దేవుడు రక్తం చిందించాలి. అందుకని దేవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి రక్తమాంసాలు కలిగిన వాడై ఆయన లోకానికి వచ్చి సిలువలో మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాడు. తన రక్తం చిందించాడు, సిలువలో మరణించాడు. మరణించడానికి ముందుగా ఆయన పలికిన ఈ మాట, నేను ఎందుకొరకు ఈ లోకానికి వచ్చానో నేను చేయవలసిన సమస్తాన్ని కూడా నెరవేర్చాను అని ఒక విజయోత్సాహంతో పలికిన మాటే సమాప్తమైనది అనేటువంటి మాట. అని చివరిగా మనం చూసినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన పలికి, ఈ మాట లూకాసు సువార్త 23:46 మనం గమనిస్తాం. ఈ మాట పలికి ఆయన తల వంచి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడని బైబిల్ చెప్తా ఉంది. మనలో కూడా ప్రతి వ్యక్తికి ఆత్మ ఉన్నది. ఏ మనుషుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు తన ఆత్మను సృష్టికర్త అయిన దేవునికి అప్పగించుకోవడం అవసరం. సాతానికి కాదు, నరకపు శక్తులకు కాదు, నేను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తకు, నమ్మకమైన ఆ సృష్టికర్తకు మనమందరం కూడా మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు పస్కా పశువును వధించగా పస్కా పండుగ ప్రారంభమైంది. ఇక్కడ యేసు ప్రభు సిలువలో మరణించగానే పస్కా పండుగ ప్రారంభమైంది. ఆనాడు ఐగుప్తులో 3 రోజులు చీకటి, ఆ తర్వాత గొర్రెపిల్ల వధించబడింది. ఇక్కడ యేసు ప్రభు చనిపోయినప్పుడు 3 గంటల పాటు చీకటి, ఆ తర్వాత దేవుని గొర్రెపిల్ల వధించబడింది. ఇది లూకాసు సువార్త 23:44 మనం గమనిస్తాం. యేసు ప్రభు చనిపోయినప్పుడు 3 గంటల పాటు దేశమంతా చీకటిగా మిందని. సృష్టికర్త చనిపోతున్నప్పుడు సృష్టి చూడలేక కన్ను మూసుకున్న సందర్భం అది. దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగిపోయింది. అనగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి దేవుడు యేసు ప్రభు తన యొక్క రక్తము ద్వారా ధైర్యంగా ప్రవేశించే ఒక అవకాశాన్ని, నూతనమైనది జీవము కలిగిన మార్గాన్ని తెరిచాడని హెబ్రీ గ్రంథకర్త కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక యాజకులు అవసరం లేదు, బలులు అవసరం లేదు. సదాకాలం నిలిచే ఒక బలిని అర్పించడం ద్వారా తండ్రి అయినటువంటి దేవుని యొక్క సముఖంలో ప్రవేశించడానికి ఆయన ధైర్యాన్ని మనకిచ్చాడు అనే దాన్ని నిరూపించడానికి అన్నట్టుగా దేవాలయం యొక్క తెర పై నుండి కిందకు చినిగిపోయింది. ఆ తెర కింద నుంచి పైకి చినగల మనుషుడిగా చేసింది, పైనుంచి కిందకి చినిగింది. అనగా దేవుడే దాన్ని తొలగించాడు. మనం చూసినట్లయితే సేనాయి పర్వతం మీద మోషే ఆ పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు భూకంపం కలిగింది. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు సమాప్తమైనది అని చెప్పి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగానే ధర్మశాస్త్రము నెరవేర్చబడింది. ఇప్పుడు మరలా భూకంపం వచ్చింది. యేసు ప్రభు చనిపోయినప్పుడు భూకంపం వచ్చిందని లేఖనాలు చెప్తా ఉన్నాయి. పిల్లరా, ధర్మశాస్త్రము మానవునికి ఇవ్వబడినప్పుడు మోషే ద్వారా భూకంపం వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు ధర్మశాస్త్రములో ఉన్న లేఖనాలన్నీ నెరవేర్చి దాన్ని కొట్టివేసినప్పుడు భూకంపం వచ్చింది. యేసు ప్రభు మనందరి కొరకు సిలువలో బలి అయిపోయాడు. 7 అమూల్యమైన మాటలు పలికాడు. అద్భుతమైనటువంటి అనేకమైన విషయాలు ఆయన మనకు 7 మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజైనా నీవు ఒకవేళ ఇంకా నీవు నీ పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు నీ కొరకే చనిపోయాడని, నీ పాపం కొరకే చనిపోయాడని యెషయా గ్రంథం 53 రాయబడిన విధంగా మన పాపం కొరకే చనిపోయాడు. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానాత్మక శిక్ష ఆయన పొందాడని అక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి యేసు ప్రభు నీ కొరకే చనిపోయిన విషయాన్ని గమనించి ఇప్పుడైనా ప్రభా నా పాపమును క్షమించండి, నీ యొక్క రక్తంతో నన్ను కడగండి, నరకము లేక పాపం వల్ల వచ్చే జీతమైనటువంటి నిత్య మరణము నుంచి నన్ను తప్పించండి ప్రభా నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే తప్పనిసరిగా యేసు ప్రభు నీ పాపాలను క్షమించి నీకు మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవము, అంతేకాకుండా నీ హృదయంలో సమాధానము, శాంతి, నెమ్మదిని దయచేయగలిగినటువంటి దేవుడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.